ధరల ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు 3-4 తేదీల్లో మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ మళ్లీ తగ్గుదల నమోదైంది. మార్కెట్లో తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 5,800 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ రేట్ 1,56,220 రూపాయలుగా ఉంది. ఇక వెండి కూడా ఇవాళ భారీగానే తగ్గింది. ఒక్కరోజే 20,000 తగ్గుదల నమోదైంది. తాజా తగ్గుదలతో ప్రస్తుతం కిలో వెండి ధర 3 లక్షలకు చేరుకుంది. అసలు ఈ గోల్డ్ సిల్వర్ రేట్స్ లో ఫ్లక్చుయేషన్స్ ఎప్పటి వరకు ఉంటాయి, స్టేబుల్ అయ్యే అవకాశం ఉందా లేదా మనం మాట్లాడదాం స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సీనియర్ జీవి సత్యనారాయణ గారితో. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి రేట్స్ లో. గోల్డ్ సిల్వర్ విషయంలో జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొనాలా వద్దా అని. సో మీ అడ్వైజ్ ఏంటి? ఓకే, ఈ రోజు అయితే 30,000 వరకు లోకి వచ్చింది సిల్వర్. ఉదయం పూట లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు 2,50,000 దగ్గరలో ఉంది. అంటే 2,39,000 వరకు లో వచ్చి 11,000 మళ్ళీ రికవరీ అయింది. అయినా కానీ నిన్నటి మీద అంటే ఎంసీఎక్స్ లో 19,000 ఇంకా మైనస్ లోనే ఉంది. కాకపోతే నిన్నటి వరకు ఏదైతే అనుకున్నామో మళ్ళీ ఈ రోజు అంతా రివర్స్ అయింది. ఆ రివర్స్ ఏంటిదో అనడానికి ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటిది అంటే డాలర్ స్ట్రాంగ్ అవటం, ఇరాన్ వాళ్ళు అమెరికా తోటి చర్చలకు వస్తున్నారు అనేది ఒక వార్త. మళ్ళీ రెండోది ఏంటిది, అమెరికా ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉందో చైనా ఈ జిన్పింగ్ తోటి రాత్రి ఫోన్ లో మాట్లాడటం, మళ్ళీ మనము ట్రేడ్ డీల్ కానీ ఏదైనా ఉంటే ఫేవర్ గా చేసుకుందామని వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటం తోటి, అది ఏం మాట్లాడింది అనేది కాదు, మాట్లాడుకున్నారు ఫేవర్ గా ఉంది అని చెప్పేసి న్యూస్. దాంతో ఒక్కసారిగా గోల్డ్ సిల్వర్ లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎప్పుడైతే ఇలా జరుగుతూ వచ్చిందో ఒక్కసారిగా మళ్ళీ ఫాల్ స్టార్ట్ అవడం జరిగింది. 3 రోజుల నుంచి సోమవారం ఉదయం లోయర్ సర్క్యూట్ కు వచ్చినటువంటి సిల్వర్ గోల్డ్ సోమవారం సాయంత్రం నుంచి రికవరీ అవడం జరిగింది. మళ్ళీ మంగళవారం పాజిటివ్ లోనే ఉంది, బుధవారం పాజిటివ్ లోనే ఉంది. నిన్న కూడా మనం అందరికి చెప్పడం జరిగింది, ఇంకా పడ్డంత వరకు పడింది, ఇంకేం లేదు, కొనుక్కునే అవకాశం ఉంది అని. మళ్ళీ ఈ రోజు ఏం జరిగింది, రాత్రి ఎప్పుడైతే ఈ మన అంటే డాలర్ స్ట్రాంగ్ అవడం, రెండోది ఈ ట్రంప్ చైనా వాళ్ళతోటి మాట్లాడటం జిన్పింగ్ తోటి, ప్లస్ ఇరాన్ వాళ్ళు చర్చలకు వస్తాం, వీటితోటి పొద్దున్నే సిల్వర్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవడం జరిగింది. గోల్డ్ అనుకోండి అన్ని కూడా మన ఇక అందుకని ఇప్పుడు ఏమైంది, మార్కెట్లలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు. అంటే గోల్డ్ సిల్వర్ పట్టం మొదలు పెట్టింది, షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తాం. అది కూడా పడింది. ఎందుకు పడింది అంటే యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ కూడా పడటం జరిగింది. మళ్ళీ షేర్ మార్కెట్ కూడా ఫాలే 500 పాయింట్లు పడింది. ఇప్పుడు కూడా నిన్ననో ఆంథ్రోపిక్ అని అమెరికాలో ఏఐ టూల్ తోటి అది దాంతో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ 2,000 చిల్లర ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ నిన్న ఫాలో అవడం జరిగింది. దాంతో మిగిలిన ఏవో కొంచెం సపోర్ట్ తీసుకొని న్యూట్రల్ గా అంటే 70 పాయింట్లు ఎంతో ప్లస్ లోనే క్లోజ్ అయింది నిన్న. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి అది అలానే ఉంది. మళ్ళీ మన మార్కెట్ లో ఫాలో అవడం జరిగింది. 522 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. ఎందుకు అంటే వడ్డీ రేట్లు నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది మనకి రేపు ఉదయం. అందుకని చెప్పేసి మార్కెట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మళ్ళీ వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. అంటే షేర్ మార్కెట్ లో ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత అమెరికా ట్రంప్ మనం ఇండియా వాళ్ళ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఒక్కరోజే 4,300 పాయింట్ల వరకు పెరిగి మళ్ళీ 2,000 చిల్లర ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అదంతా మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. దానికోసం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోయింది కూడా, అది కూడా కరెక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు మనం గోల్డ్ సిల్వర్ చెప్పేది ఏమీ లేదు. ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే షేర్ మార్కెట్ కి గుడ్ న్యూస్ వచ్చిందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే పాజిటివ్ లో అంటే షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ పాజిటివ్ లో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా అదొకటి అంటే పడుతున్నాయి అనేది. ఇప్పుడు $70 మైనస్ లో ఉంది, 1.5% గోల్డ్ మైనస్ లో ఉంది, సిల్వర్ కూడా మైనస్ లోనే ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ట్రంప్ చేంజ్ అయిందో ఒకటే మెయిన్ అనమాట. దావోస్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఆయన ఎప్పుడైతే అంటే వెనిజులా ఇవన్నీ ఇష్యూలు జరుగుతుండే, గ్రీన్ ల్యాండ్ అవన్నీ, ఆ గ్రీన్ ల్యాండ్ ఇష్యూని మీద ఆయన ఎంతసేపటికి అప్పుడు అనడం జరిగింది, నాకు శాంతి బహుమతి ఇవ్వట్లేదు కాబట్టి నేను మామూలుగానే ఉంటా అని చెప్పేసి. అప్పటి నుంచి చేంజ్ అయిపోయినట్టు
అంటే గ్రీన్లాండ్ ఇష్యూలో కానీ, మళ్ళీ తర్వాత ఇరాన్ మీద యుద్ధ నౌకలు అనటం కానీ, మళ్ళీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు మేము తిప్పికొట్టడం అనటం కానీ, మళ్ళీ వెంబటే ఇప్పుడు ఇరాన్ తోటి చర్చలకు రెడీ అనటం, వాళ్ళు కూడా చర్చలకు వస్తాము అనటం, మళ్ళీ ట్రంప్ మన ఇండియా తోటి ట్రేడ్ జరగటం, ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అనమాట షేర్ మార్కెట్ కి. ఒక్కసారిగా ఎప్పుడైతే షేర్ మార్కెట్ పాజిటివ్ న్యూస్ వచ్చిందో, ఈ కమోడిటీస్ మార్కెట్ ఏవైతే గోల్డ్ సిల్వర్ ఉందో ఫాల్ అనమాట. అది మెయిన్ అక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ బాగా పెరిగింది కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఫిబ్రవరి 1 తారీఖు బడ్జెట్ ఉంది మంది, ఆ రోజు స్క్వేర్ ఆఫ్ అయిపోయిన లోయర్ సర్క్యూట్ వచ్చింది. అంతకు ముందు రోజు అంటే ఫ్రైడే రోజు జనవరి 30వ తారీఖు ఆ రోజు కూడా లోయర్ సర్క్యూట్ రావడం జరిగింది, అక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం ఉదయానికి మొత్తం స్క్వేర్ ఆఫ్ చేసేసింది గోల్డ్ సిల్వర్ లోయర్ సర్క్యూట్. అక్కడి నుంచి మళ్ళీ చిన్నగా ఫిబ్రవరి 2 మండే నుంచి మార్నింగ్ లోయర్ సర్క్యూట్ కి వచ్చి చిన్నగా పాజిటివ్ రికవరీ అయ్యి ఈ టైం కల్లా న్యూట్రల్ కి వచ్చేసి. ఓకే, అంటే సత్యనారాయణ గారు ఇప్పుడు గోల్డ్ కొన్నది ప్రెసెంట్ కొంచెం అయితే ప్రాఫిట్ లోనే ఉంది, బట్ గత వారం కొంచెం తగ్గుదల కనిపించింది ప్రాఫిట్ లో. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? ప్రాఫిట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవటమే. ఇప్పుడు తగ్గుతూనే చెప్తున్నారు అందరు కూడా, ఎందుకంటే మొన్నటి వరకు ఆ టైం హైక్ పోయింది. ఎప్పుడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డెసిషన్ ఏదైతే జరిగిందో అప్పుడు ఆ టైం హైక్ ఎప్పుడైతే పోయిందో ఆ గురువారం అనమాట, అంటే జనవరి 29వ తారీఖు 29వ తారీఖు జనవరి గురువారం నాడు ఆ టైం హైక్ పోయినటువంటి సిల్వర్ ఒక్క రోజుగా ఆ సాయంత్రం ఎవరైతే కెవిన్ వార్షిని అంటే ఈ బుధవారం అంటే జనవరి 30, గురువారం జనవరి 29, జనవరి 28 రోజు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఫెడరల్ రిజర్వ్ పావెల్ గారు న్యూట్రల్ గా ఉంచడం జరిగింది. ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తుండు తగ్గించమని, పావెల్ వినటం లేదు, న్యూట్రల్ గానే ఉంచడం జరిగేటప్పటికి ఒక్కసారిగా జనవరి 29 గురువారం ఉదయం ఆల్ టైమ్ హైక్ పోయినటువంటి సిల్వర్ సాయంత్రానికి వెంబట ఏం చేసిండు ట్రంప్, కేవిన్ వర్షని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అనమాట అతన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా ఎవరిని మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా. అయితే ఈ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ది మే 26, 2026 మేలో ఆయన పదవి విరమణ ఉంది. కానీ ఇప్పుడే ఈయనని అనౌన్స్ చేయడం జరిగింది. వెమ్మటే డాలర్ స్ట్రాంగ్ అవడం, ఒక్కసారిగా ఈ కమోడిటీస్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ రావడం, ప్రాఫిట్ బుకింగ్ జరగటం, చికాగో మర్కెంటైల్ కామెక్స్ అంటారు కమోడిటీస్ ఎక్స్చేంజ్ అమెరికాలో, వాళ్ళు ఒక్కసారిగా మార్జిన్ పెంచడం, తెల్లారి శుక్రవారం నుంచి మన పని అంటే లోయర్ సర్క్యూట్ కి వెళ్ళటం, మార్జిన్ పెంచడం, సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయడానికి కూడా టైం ఇవ్వకపోయేది. అంటే లోయర్ సర్క్యూట్ కి వచ్చిందో సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయాలి, మార్జిన్లు క్లోజ్ చేయాలి. మార్జిన్ క్లోజ్ చేసేంత వరకు చేయగలిగింది. మళ్ళీ శనివారం సెలవు ఉంది, ఆదివారం రోజు మళ్ళీ బడ్జెట్ రోజు కూడా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. మళ్ళీ సోమవారం ఉదయం కూడా బడ్జెట్ అంటే మండే ఆ రోజు కూడా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది, ఫిబ్రవరి 2 సోమవారం. ఇక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అయింది. కానీ ఓవరాల్ ఏమైంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ కమోడిటీలో ఎవరైతే మార్జిన్ ఉన్నాయి అవన్నీ షార్ట్ ఫాల్ అయిపోయినాయి. ఎక్స్పైరీ డేట్ ఉంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇక ఫ్రెష్ గా ఉన్నవాళ్ళు లేరు, ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు కొత్తగా ఎంటర్ అవడానికి. ఈ రోజు సిల్వర్ ని మార్జిన్ 70% అడుగుతుంది. అంటే 70% మార్జిన్ అడుగుతుంది అంటే సిల్వర్ 1 కిలో కనుక కొనాలి మనం అని అంటే ఇక్కడ అంటే ఎక్స్చేంజ్ లో 2,56,000 ఉంది ఏది 1 కిలో ధర. దాని మీద 70% మార్జిన్ కట్టాలి. అంటే ఒక్క రోజులో కిలోకి 30,000, 20,000 తేడా వస్తున్నప్పుడు 1,70,000, 1,80,000, 2 లక్షలు మార్జిన్లు కట్టి ఎవరు ఎంతమంది చేస్తారు కిలో సిల్వర్ కి? దాని బదులు ఏమనుకుంటారు, ఎందుకులే ఇవన్నీ అని ఎంత వస్తే అంత మార్కెట్ లో మామూలుగానే కొనుక్కుంటారు. పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కొని పెరిగినప్పుడు అమ్ముకుంటారు, లేకపోతే హోల్డ్ చేస్తారు. ఎప్పటికైనా గోల్డ్ సిల్వర్ జీరో అయ్యేది లేదు. కానీ ఈ కమోడిటీస్ మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ లో జీరోలు అవుతాయి. ఎందుకైతే జీరోలు అంటే వీళ్ళు ఇప్పుడు అంతకుముందు 10% అడిగిరు మార్జిన్, 30% అడిగిరు మార్జిన్, ఇప్పుడు 70% అడిగిరు మార్జిన్. ఎప్పుడైతే మార్జిన్ పెంచుకుంటూ పోతున్నారో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. మార్జిన్ తగ్గించినప్పుడు అంతకుముందు 10% మార్జిన్ ఉన్నప్పుడు అందరూ కూడా ఒక 20,000, 30,000, 10,000 కట్టేసి మార్జిన్ తోటి కిలో ట్రేడింగ్ చేసేది. అప్పుడు ధర తక్కువ ఉంది, మార్జిన్ తక్కువ ఉంది. కానీ ఒక్క 3 రోజుల్లోనే ఎప్పుడు జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు ఒక ఈ 3 రోజుల్లోనే 54% ఫాల్ అయింది. అంటే వీళ్ళ మార్జిన్లు 10%, 20%, 30% ఎంతున్నా
పడింది 54%. అంటే ఒక్కసారిగా 54% పడేటప్పటికి వీళ్ళ మార్జిన్లు 20%, 30% మార్జిన్లకు కాదు. ఎందుకంటే మార్జిన్ పోయింది, మార్జిన్ పెంచడం జరిగింది, షార్ట్ ఫాల్ అంటే పడింది ఎక్కువ, ఉన్న మార్జిన్ తక్కువ. అంటే మార్జిన్ పోక వీళ్ళు బకాయిలు పడిపోయింది, అంటే డెబిట్ అయిపోయారు. అకౌంట్లలో ఎవరైతే ఉందో డెబిట్ అయిపోయింది. ఎప్పుడైతే డెబిట్లు అయిపోయిందో ఈ ఫ్రాంచైజీల మీద ప్రెషర్ పడుతుంది. అంటే ఏంటిది, సపోజ్ ఎక్సో వైయో ఏనో బీనో జెడ్డో ఎవరో ఒక క్లయింట్ ఉన్నాడు, ఒక ఫ్రాంచైజీలో ఒక అకౌంట్ ఉంది, డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, మార్జిన్ తోటి ట్రేడింగ్ చేస్తుండు. ఎప్పుడైతే మార్జిన్ తో ట్రేడింగ్ చేస్తుండో బిజినెస్ జరిగినప్పుడు ప్రాఫిట్ వస్తే తీసుకుంటూ అతను ఏది కొనుక్కుంటూ పెరిగింది, అమ్మిండేసిండు, మార్జిన్ ఓకే, ప్రాఫిట్ ఓకే. ఎప్పుడైతే పడుతుందో ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయాలి. అయితే సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయని అంత లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో అక్కడ సిస్టమ్ మళ్ళీ ఆల్గోరిథం అంటారు, ఇదంతా ఆల్గో ట్రేడింగ్ అనమాట, మాన్యువల్ లేదు. ఆల్గోరిథం మీద సిస్టమ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో, ఓపెన్ లోయర్ సర్క్యూట్ నుంచి ఫ్రీ అయిపోయిందో అక్కడ ఏం చేసింది, సిస్టమ్ క్లోజ్ చేసింది. ఎప్పుడైతే సిస్టమ్ క్లోజ్ చేసిందో ఈ లోయర్ సర్క్యూట్ నుంచి ఫ్రీ అయినాక ఆ అమౌంట్ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయింది, అంటే అతని అకౌంట్ లోకి. సపోజ్ ఎక్సో వైయో చేసిండు, ఆయన మార్జిన్ కంటే ఎక్కువ షార్ట్ ఫాల్ వచ్చింది, ఎక్కువ లాస్ వచ్చింది, ఆ లాస్ ఆయన అకౌంట్ లో డెబిట్ లో ఉంది. ఎప్పుడైతే డెబిట్ లో ఉందో అతను రీపే చేయాలి మళ్ళీ. ఏది మరి లాభం వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా పే చేయాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఆయన కాడ పరిధిలో లేదు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి మార్జిన్ తోటి ట్రేడింగ్ చేస్తుండు, లాస్ వచ్చింది, ఇప్పుడు ఆయన డెబిట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఫ్రాంచైజీ మీద పడుతుంది ప్రెషర్. ఫ్రాంచైజీ కూడా ఓకే, ఎందుకు ఈయన రెఫర్ చేసింది కాబట్టి ఫ్రాంచైజీ అతని అకౌంట్ లో ఆగిపోతుంది. అతని పే అవుట్ క్లియర్ గా ఫ్రాంచైజీకి ఇవ్వరు. ఎంతవరకు ఇవ్వరు, ఫ్రాంచైజీ కెపాసిటీ ఉండగలిగితే. ఫ్రాంచైజీ డిపాజిట్లు ఉంటాయి, ఫ్రాంచైజీ కనుక కూడా పే చేయలేదు అనుకోండి, ఫ్రాంచైజీ మూసుకుపోయినట్టే. ఇక ఎందుకు మళ్ళీ లీగల్ గా పోతారా, ఏం చేస్తారు, అవన్నీ ఇక మళ్ళీ రొటీన్ అనమాట. మరి ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అప్పటి వరకు మరి ఫ్రాంచైజీ అతను సర్వైవ్ అవుతాడా, మరి ఇతను డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆయన హోల్డింగ్స్ ఉన్నాయి అనుకున్నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన హోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి, లాస్ వచ్చింది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది, అవి సెల్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. అంటే లేకపోతే ఏమవుతుంది, ఇంట్రెస్ట్లు పడతాయి. లేకపోతే వాళ్ళకి ఏదైతే లీగల్ గా కనుక వెళ్ళినట్టయితే వాళ్ళ సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటివి డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లకి ఎలిజిబిలిటీ ఉండదు. పాన్ కార్డు మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే పాన్ కార్డు ఒకసారి అంటే ఆటోమేటిక్ మొత్తం ఇక బ్లాక్ అయిపోతుంది లైఫ్. అలాగే సత్యనారాయణ గారు, అంటే 1 year నుండి ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్ లు చాలా ప్రాఫిట్స్ ఇచ్చాయి. మరి ఇప్పుడు ఈటీఎఫ్ లు కొనడం సేఫేనా, లేకపోతే బాండ్స్ సేఫా, ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రజెంట్ విశ్లేషకులు అయితే తగ్గుతుందనే చెప్తున్నారు. అయితే గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాల్ అవుతుంది. అయితే ఎప్పటి వరకు ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు, ఇంకా ఒకటి రీజన్ కూడా ఉంది, ఇంకొకటి కూడా ఉంది. వాళ్ళ అమెరికా రష్యా అణ్వాయుధాల ఒప్పందం ఉండేది అంతకుముందు, అది ఈ రోజు తోటి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈ అణ్వాయుధాల ఒప్పందం ఏదైతే ఉందో మళ్ళీ రెన్యువల్ చేయాలన్నా, సేమ్ చేయాలన్నా, ఏమన్నా అందులో అమెండ్మెంట్స్ మార్పులు చేర్పులు చేయాలా అనేది రేపు జరుగుతుంది. అది రేపు మళ్ళీ మనము డిస్కస్ చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే ఈ రోజు తోటి ఇక్కడైతే ముగుస్తుందో మనకి డే టైం అయినప్పుడు అమెరికాలో నైట్ టైం, అమెరికాలో మనకి అంటే ఇవాళ రాత్రికి అమెరికాలో డే టైం అయినప్పుడు అమెరికా రష్యా వాళ్ళు చర్చలు జరిపి ఈ అణు ఆయుధాలకు సంబంధించినటువంటిది అంతకుముందు అంటే వరల్డ్ లో ఎవరు అంటే అమెరికా రష్యానే. ఈ అమెరికా వాళ్ళ దగ్గర ఎంత అణ్వాయుధాలు ఉన్నాయి, రష్యా దగ్గర ఎంత అణ్వాయుధాలు ఉన్నాయి, నీ దగ్గర డేటా, నా దగ్గర డేటా, ఇక మిగతా ప్రపంచ దేశాలందరి దగ్గర కూడా అణ్వాయుధాలు ఉంటాయి. కాకపోతే అంతకనంగా వాళ్ళ దగ్గర ఉన్నంతగా మన దగ్గర ఉండవు. అందుకని ప్రపంచ దేశాలన్నీ కౌంట్ చేయకుండా ఓన్లీ అమెరికా రష్యానే అణ్వాయుధాల ఒప్పందం జరుగుతుంది. అయితే ఈసారి ట్రంప్ ఏమంటుండు, అమెరికా రష్యా కాదు చైనాను కూడా యాడ్ చేయాలంటుండు. చైనా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఈ చైనా వాళ్ళు కూడా యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళ డేటా తీసుకొని, అంటే రేపు రాబోయే రోజుల్లో అమెరికా రష్యా తర్వాత ఎవరు లీడింగ్ అంటే చైనా వాళ్ళు. ఈ చైనా వాళ్ళ దగ్గర కూడా డేటా తీసుకోవాలనేది ఇవాళ జరుగుతుంది, ఇవాళ నైట్కి అవుతుంది. రేపటికి మళ్ళీ మనము ఈ 99% సేమ్ రెన్యువల్ చేస్తారు. అంటే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎక్స్పైర్ అయింది కాబట్టి మళ్ళీ ఆ అణ్వాయుధాల ఒప్పందం సంబంధించింది ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ యాస్టీజ్ అన్నారు అనుకోండి, మామూలు మళ్ళీ ఒక ఎన్నేళ్ళు టైం పెట్టుకుంటారు, ఆ టైం ఫ్రేమ్ అవన్నీ మనం రేపు మనం చెప్పొచ్చు. అయితే ఈసారి చైనా కూడా యాడ్ చేస్తారు కాబట్టి మరి చైనాని ఎంతవరకు యాడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఎంత ఉండాలి, వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి, వీళ్ళు ఎంతవరకు ఉంచుకోవచ్చు, రేపు ఏదైనా జరిగితే ఎంతవరకు అనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. ఇవన్నీ న్యూస్ తోటి ఇప్పుడు ట్రంప్ మారిపోయినట్టే కనబడుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అంటే మారిపోవటం అంటే ఈ వారం రోజుల నుంచి అంటే 4 రోజుల నుంచి ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు న్యూట్రల్ చేసిన దగ్గర నుంచి ఈ కెవిన్ వర్షిని ఆయన
అఫీషియల్ గా అపాయింట్ చేసిండో ట్రంప్, అక్కడి నుంచి ఇక సిచ్యువేషన్ మారిపోయింది. గోల్డ్ సిల్వర్ లోను ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మనకి ట్రేడ్ డీల్ జరిగింది. మనకి ఇంకా పాజిటివ్ న్యూస్ మన ఇండియాకి, ఎందుకంటే మన రూపాయి బలోపేతం అవుతుంది. మనం ఎక్స్పోర్ట్స్ మామూలుగా కాదు, అంతకుముందు ఎవరికైతే మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇప్పుడు ఈ 1 సంవత్సర కాలం నుంచి మనం యూరోప్ వాళ్ళతో అనుకోండి, ఇరాన్ వాళ్ళతో అనుకోండి, వేరే దేశాలు చైనాతో అనుకోండి, ఇవన్నీ డీల్ జరుగుతూ వచ్చినాయి. 1 ఇయర్ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అమెరికాకి ఆగిపోయిన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనము ప్రపంచ దేశాల్లో వేరే దేశాలతో టైఅప్లు పెట్టుకోవడం జరిగింది. మనం వాళ్ళకి మళ్ళీ చేయాలి, మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు అమెరికాకి చేయాలి. అంటే మనకి ఎంత బలోపేతం అవుతుందంటే మన రూపాయి బలోపేతం అవుతుంది, ఎక్స్పోర్ట్స్ మామూలుగా పెరగవు. అంటే మన షేర్ మార్కెట్ కి రాబోయే చాలా చాలా మంచి రోజులు ఉన్నాయి, షేర్లు కూడా వాల్యూ ఉన్నాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్లన్నీ మామూలుగా పెరగవు. రాబోయే రోజుల్లో మళ్ళీ అవి మల్టీ బ్యాగర్లు అయితే మళ్ళీ వీటితో పాటు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ట్రంప్ మారిపోయింది కాబట్టి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉందంటే గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలే కనబడుతున్నాయని ఈ రోజు మళ్ళీ విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఈ రోజు లోయర్ సెక్యూరిటీకి రావడం జరిగింది. ఇప్పుడు 7% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఏది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో. ఎంసెక్స్ ఎక్స్చేంజ్ అంటే దీనికి ఫిజికల్ మార్కెట్ వేరే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్స్ మార్కెట్ అంటాం. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. మంత్ ని బట్టి అక్కడ మార్జిన్ వరకే పే చేయాల్సి ఉంటుంది, డెలివరీ ఇచ్చేది ఉండదు, డెలివరీ తీసుకునేది ఉండదు. కాబట్టి ఇదంతా కూడా ఒక స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ F&O ఎవరైతే చేస్తున్నారో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంతా కూడా ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్, మీరు ఇదంతా సట్టాబేరం అంటే ఏంటిది, అందుకే ట్యాక్సులు పెంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పుడు సత్యనారాయణ అంటే మార్కెట్స్ ఇది ఇంకా పేపర్ లోకి రాలేదు. ఈ న్యూస్ రేపొద్దున పేపర్ లోకి ప్రింట్ అయింది. F&O అంతా కూడా సట్టాబేరం అంటే ఇప్పుడు ఎవరైతే గోల్డ్ సిల్వర్ F&O లో మార్జిన్లతో ట్రేడ్ చేసిర్రో వాళ్ళందరూ కూడా అందుకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పమ్మా. ఓకే, ఎస్. అంటే ఇప్పుడు మార్కెట్ టెక్నికల్ గా అన్ని చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ గురించి ఇప్పుడు కామన్ పీపుల్ ఇప్పుడు ముహూర్తాలు కూడా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు మరి ఇప్పుడు కొనడం సేఫ్ అంటారా, లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయమంటారా, ఎట్లా? అక్కర్లేదు, కొనుక్కోవచ్చుగా, తగ్గుతూనే ఉంది. ఎంత తగ్గుద్ది ఏంటి, గోల్డ్ మీద ఏంటి రూపాయలు తగ్గుద్ది ఏంటి, ఏదో తగ్గితే మనం కొనుక్కునేది ఎంత, మనం ఎన్ని తులాలు కొంటాం, ఎంత కొంటాం, దాని మీద పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎందుకోసం అంటే తగ్గుతుంది అంటే ఒక రోజులో తగ్గదు. ఆల్రెడీ 3 రోజుల్లోనే 54% పడింది సిల్వర్. గోల్డ్ కూడా ఆ నిష్పత్తిలో ఏదైనా కానీ, ఏ కమోడిటీ కానీ, ఏ షేర్ అయినా కానీ బాగా పెరిగితే బాగా తగ్గుద్ది, బాగా తగ్గితే బాగా పెరుగుతుంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లో గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరిగింది కాబట్టి సిల్వర్ ఏమైంది, అదే నిష్పత్తిలో ఫాల్ అయింది. అంతకు మించి ఏం లేదు, గోల్డ్ గా పెద్దగా పెరిగింది లేదు. అంటే పెరిగింది కానీ ఈ సిల్వర్ తో పోటీగా చూస్తే పెరగడం తక్కువ. ఇంకోటి మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక వారం రోజులేదో ఉన్నట్టుంది, 3 అయిపోయినాయి, మాఘమాసం పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఇప్పుడు ఛాయిసే. కాకపోతే ఏం చేయాలి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, కొద్దిగా కొనేసుకోవచ్చు. తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్ది కొనుక్కోవాలి. మళ్ళీ తగ్గదో వీళ్ళు ఇవాళ తగ్గుద్దని చెప్తారు, మళ్ళీ పెరగగానే పెరిగిందని చెప్తారు, వీళ్ళు అన్ని అయినాక చెప్తారని అనుకుంటారు చాలా మంది. అది కాదు, ఎందుకంటే మనం చెప్పేదంతా కూడా కరెంట్ అఫైర్స్. ఏ రోజు ఏ రాత్రి ఏ పొద్దున్నే ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏం జరుగుతుందో తెలియదు. మనము నిన్నటి వరకు పెరుగుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ తగ్గుతుందని చెప్పడానికి ఏంటిది అంటే వరల్డ్ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు, మనం కాదది. అందుకని ట్రంప్ నిర్ణయాలు అనుకోండి, ట్రంప్ ఫేవర్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గోల్డ్ సిల్వర్ ఫాలే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా కేవిన్ వర్స్ వస్తుండో అతను అంటే ట్రంప్ బాగా దగ్గర అనమాట. ట్రంప్ ఏం చెప్తే అది వాళ్ళ ఫేవర్ గానే చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ అవడానికి ఇప్పుడు ట్రంప్ మారిపోయింది కాబట్టి ఇంకా ప్రపంచ దేశాల్లో ఏమైనా 1-6 సుంకాలు టారిఫ్లు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, అవన్నీ కూడా పాజిటివ్ లోకి వచ్చేస్తాయి. అందరితోటి మళ్ళీ నేను సఖ్యతగా ఉంటాను, నాకేమి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి చేయకపోయినా నేను మామూలుగా మీ అందరితోటి ఉంటాను అంటుండే. అవన్నీ కనుక జరిగింది అనుకోండి, మళ్ళీ అందరికీ అంటే ఎక్స్పోర్ట్స్ అంటే 0 సుంకాలతోటి, కాకపోతే కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళని మనం దిగుమతి చేసుకున్నప్పుడు మరి ఎంతవరకు చేస్తారని. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మనకేమంటుండో ఏదైతే మీరు క్రూడ్ ఆయిల్ ఉందో వెనిజులా నుంచి తెచ్చుకోండి అంటుండు. ఇంకా ఏదైనా రష్యా నుంచి కానీ ఆ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వేరే చూస్తామని అంటుండు. ప్రతిరోజు ఇప్పుడు అందరితోటి ఫ్రీగా ఉంటుండు. అందుకని మన పని ఏంటిది, ఎంతసేపటికి ఏ రోజుకి ఆ రోజు మనకు అప్డేట్ చేయడం తప్ప పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ తోటి కనుక ఇవాళ చైనా తోటి మాట్లాడిండు, రష్యా తోటి ఈ మన అణ్వాయుధాల ఒప్పందాలు అన్ని కనుక జరిగినాయి అనుకోండి, కొంచెం పాజిటివ్ ఉంటే వరల్డ్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి, షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతాయి.
అప్పుడు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో కొనుక్కోవడమే. ఎందుకంటే ఇప్పటిదాకా వెయిట్ చేసారు, మొన్నటి వరకు మనం మిస్ అయిపోయింది. ఒక వారంలోనే ఎంతో తేడా వచ్చింది మనకి. గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఫిజికల్ గా కొనుక్కోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డిజిటల్ లో ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, గోల్డ్ బీస్ ఉంది, సిల్వర్ బీస్ ఉంది. రోజు 400 చాలు. రోజు 400 చొప్పున అంటే అమౌంట్ 3 గంటల 25 నిమిషాలకి డైలీ అది పెరగని తగ్గని గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి, సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి, 400 సరిపోతాయి. కాకపోతే శని ఆదివారం సెలవు వస్తుంది. శని ఆదివారం సెలవు వచ్చింది, శనివారం ఆదివారం ఆ పైసలు కూడా మండే ఈవినింగ్ మళ్ళీ 3:25కి 1200, అంటే 2 రోజులు 800 చిల్లర, అంటే 1200 1300 మండే ఈవినింగ్ 3:25 కొనుక్కోవాలి. అంటే 30 రోజులు కానీ కొనుక్కుంటే 12-13 వేలు అవుతాయి. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, వాళ్ళ పిల్లల మ్యారేజ్ అనుకోండి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయినాక మ్యారేజ్ అనుకోండి, సపోజ్ కొడుకు అయితే కోడలికి అనుకోండి, అమ్మాయి అయితే పెళ్లికి అనుకోండి. అంటే అమ్మాయికి సో ఫైనల్లీ లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఎప్పటికీ సేఫ్ ఇన్వెస్ట్మెంటే అంటారు. మామూలు కాదు అది 100%. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ జీరోలు కావు, కానీ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో జీరోలు అయిపోయినాయి. అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అయిపోయినాయి. ఫిజికల్ కొన్న వాళ్ళకి దండగే ఉండదు, ఎందుకంటే ఫిజికల్ తగ్గింది. కానీ ఓవరాల్ గా మళ్ళీ కొన్నాళ్ళకి వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తాయి. అంతే తప్ప ప్యానిక్ అవ్వక్కర్లే, టెంప్ట్ అవ్వక్కర్లే. కానీ ఈ F&Oలో కనుక ఎవరైతే, అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ అంత పెద్ద ఆవిడే మీరు సటాబేరం చేస్తున్నారు F&O చేయొద్దని మనకు ఒక విధంగా చేయకుండా ఒక ఇంటి ఇవ్వటం అంటే ఇప్పుడు చాలా మందికి నేను చెప్తున్నా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చాలా మందికి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది ఈ పాటికే. ఎందుకోసం అంటే వచ్చిన రోజులు అన్ని వచ్చినాయి లాభాలను, ఒక్క 3 రోజుల్లో తుడిచిపెట్టుకుపోయినాయి. అసలు పోయింది, వడ్డీలు పోయినాయి, లాభాలు పోయింది, చివరికి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ అకౌంట్ డెబిట్ లోకి వెళ్ళిపోయింది, బకాయిల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత బాగా టెంప్ట్ చేయడం జరిగింది, వాళ్ళు ఎంత ప్యానిక్ అయ్యిండ్రు, వాళ్ళు ఏ విధంగా ట్రేడింగ్ చేసిండ్రు, ఏ విధంగా బుక్ అయిపోయిండ్రు అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కే మనం వదిలేయాలి. ఎందుకోసం అంటున్నంటే జనవరి 2009 జనవరి 6, 2009 సత్యం కంప్యూటర్ సేమ్ ఇదే ఇష్యూ. కాకపోతే అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు మామూలుగా పెరగలేదు మార్కెట్, మామూలుగా లేదు. డిజిటల్ అంటే ఇట్లా బాగా అవేర్నెస్ వచ్చింది. అప్పటికిప్పటికి కొన్ని 100 రెట్లు బిజినెస్ పెరిగింది. అయితే ఎంసీఎక్స్ లో మార్జిన్ తోటి ఎవరైతే ట్రేడింగ్ చేసిరో వాళ్ళంతా చాలా వరకు మాక్సిమం అనమాట అంటే వాష్అవుట్లు అయిపోయిన అకౌంట్లు, వాళ్ళు జీరోలుగా మళ్ళీ ఇప్పట్లో వాళ్ళు అకౌంట్లోకి వచ్చేది లేదు, కోరుకునేది లేదు. కోరుకున్నా కానీ చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ కెపాసిటీ ఉండి ఉన్నా కానీ వాళ్ళు మామూలు రికవరీ కావటం కానీ, వాళ్ళు ఇంకేదైనా జరగటం కానీ చాలా టైం అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి అసలు గోల్డ్ అన్నా సిల్వర్ అన్నా అసలు చాలా చాలా దూరంగా ఉంటుంది. ఫిజికల్ ఓకే, ఎందుకంటే కొనుక్కురు తగ్గింది, పెరిగింది, అమ్మలేదు, ఓకే నేను కాదంటలేదు. ఇప్పుడు అంతకుముందు నేను మీకు ఇంకా సింపుల్ చెప్పాను, విలేజెస్ డిస్టిక్లల్లా గోల్డ్ లోన్ పెట్టి తీసుకున్నారు. నాకు తెలిసి 1,50,000 చాలా మంది కిలోలు కొన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకేం కాదు, ఇప్పటికి కూడా లాభంలోనే ఉన్నారు. కాకపోతే పెరిగింది, అమ్ముకోలేకపోయినాం. పెరిగింది ఓకే, మనం ఇంకా పెరుగుతుందని అనుకున్నాం. అంతకుమించి మనకైతే అసలు పైసలు దండలేదు, లాభంలోనే ఉన్నాం. కాకపోతే మళ్ళీ ఆ రేట్లు ఎప్పుడు వస్తాయో ఏమో, వచ్చినప్పుడు అయింది అని హోల్డ్ చేసేటోళ్లే ఉన్నారు తప్ప నిజంగా కనుక అసలు పైసలతోటి కనుక కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో నష్టాలు ఉండేది లేదు. గోల్డ్ సిల్వర్ జీరోలు అయ్యే క్వశ్చన్ లేదు. గోల్డ్ సిల్వర్ ఎప్పటికైనా పెరిగేదే. ఒకవేళ పెరగకపోయినా మనకి ఒక ఆస్తి, అది ఎసెట్. అంతే తప్ప గోల్డ్ సిల్వర్ రోజు పొద్దు సమానం చూసుకొని పొద్దు సమానం పెరుగుతుందా అనే క్వశ్చనే లేదు. కాబట్టి షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు అన్నట్టు వల్టాలిటీ ఉంటుంది. పొద్దున 30,000 మైనస్, అప్పుడే 11,000 రికవరీ అవడం జరిగింది. మళ్ళీ అప్పుడే మైనస్ లోకి. అంటే ఏంటిది, ఇది 15 గంటల మార్కెట్. మన మార్కెట్ ఏది ఎంసెక్స్ లో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే అర్ధరాత్రికి 5 నిమిషాలు తక్కువతో ఉంటుంది. అంటే 9-11-11:55, అంటే 15 గంటల మార్కెట్ లో ఎంత సార్లు ఎన్ని వరకాలు హైలు. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికి గోల్డ్ సిల్వర్ రేట్స్ లో ఫ్లక్చుయేషన్స్ ఇవాళది కాదు, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా చాలా ఆల్ టైమ్ హైక్ వెళ్ళాయి రేట్స్, ఎస్పెషల్లీ సిల్వర్, గోల్డ్ ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. అయితే గోల్డ్ కొనడం వల్ల నష్టం మాత్రం జరగదు. ఎప్పటికీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అని చెప్తున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.